తెలంగాణ రాష్ట్రీయ గీతం జాతీయ గీతం అంటే మరి కరెక్ట్ నేను నాయకులు చదువుకున్నా కదా అట్లా చైతన్య తెలంగాణ ఒక ఆధ్వర్య కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తుంది అనుష చప్పట్లు పెట్టాలి సరేనా పాటలు తగ్గట్టు పాట బాగా రేపు మామూలు పెట్టుకుంది ఇవి పెట్టుకుంది జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం ఒక్కోటి గంతుకలు ఒక్కటైన చేతనం చలో రెడీనా స్లోగా జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం ఒక్కోటి గంతుకలు ఒక్కటైన చేతనం తెలంగాణ జననీ జయ కీర్తనం ఒక్కోటి గంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం ఒక్కోటి గంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం ఒక్కోటి గంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 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 33 జిల్లాలకు గడమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ రామప్ప కాంతిరేఖ రామప్ప కాకతీయ కళా ప్రకటన కాంతిరేఖ రామవి పసిడి సురులు పండినవి పసిడి సురులు మండినవి గోదావరి కృష్ణమ్మలు మన పిల్లలకు మల్లినవి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండినవి పసిడి సురులు పండినవి పసిడి సురులు పండినవి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి మహేష్ బాబు భూమా పూర్వమంత్రులు కాబట్టి దాన్ని జ్ఞాపకం పెట్టుకోండి సూక్ష్మ క్రిమి బ్యాక్టీరియా ఉదాహరణకు ఎంత ఉంటుంది తెలుసు మీకు బ్యాక్టీరియా అంటే తెలుసుగా అది సైజ్ ఎంత ఉంటుంది నిలబడి కరెక్ట్ చెప్తుంటానండి గీలే గీలే నిలబడతాన్ని నిలబడు నువ్వు చూసో కంటి కనిపిస్తుందా ఏం పేరు నీ పేరు యశ్వంత్ కార్తికేయ ఒకరే ఆ పిల్లగాడు చెప్పిండు ఆ పిల్లాడు చెప్పింది కరెక్టా నువ్వు చెప్పింది కరెక్టా ఇది తెలుసుకున్నాం ఇక ఆ పిల్లగాడిని అందరికి చెప్పుకోవాలి నువ్వు చెప్పే పోయి సూక్ష్మక్రియ అంటున్నా అని చెప్పిండు నువ్వు చెప్పు ఆయనకే ఇంత అంటున్నాడు బిడుపురాడు ఏం దేశం అంటే చెప్పుకుంటా అవును సూక్ష్మక్రిమి ఎంత సూక్ష్మక్రిమి కాదు సూక్ష్మక్రిమి ఏదో క్రిమి మన కర్మకు వచ్చి పాడైంది అది ఎంత ఉంటుంది అంటే మనం నీట్ గా లేకపోయినా స్నానం చేయకపోయినా బట్టలు ఉత్తుకోకపోయినా మన చేతులు శుభ్రంగా అడకపోయినా అది మనం అటాక్ చేస్తే అవసరం అనుకుంటే చంపేస్తుంది ఎట్టుంటుంది అంటే రోగాలు పంట దొడ్డు కథ పరపడు ఒక్కటే పెట్టు కథ మంచి యశ్వంత్ కార్తిక ఆయన ఏం చెప్తాడంటే కంటికి కనపడని దాన్ని సూక్ష్మక్రిమి అని చెప్పిండు యశ్వంత్ కార్తిక్ మరి కంటికే కనబడి యశ్వంత్ కార్తిక్ ఎట్లా చూసిండు ఎట్లా చూసాం అందరు చెప్పిండు కానీ మైక్రోస్కోప్ మైక్రోస్కోప్ భూతద్దం అంటే చిన్నగా ఉన్నాయి పెద్దగా చూస్తారు సరే ఇప్పుడు చాలా మంది కొంచెం మంది సూక్ష్మక్రిమి ఎంతుందండి చెప్పలేగా చెప్పలేదు నేను నాలుగు చదువుతున్నా నువ్వు నాలుగు ఒకటి తప్పనే ఈడు సరే నేను సూక్ష్మక్రిమి ఉదాహరణకు వెళ్తుందో నేను చెప్తా చెప్పే ఇప్పుడు చదువుకున్న చదువుకున్నా అందరికీ అర్థమవుతుంది అందరికీ అర్థమవుతుంది అని చూసావు ఒక తెల్ల పేపర్ తీసుకో ఒక తెల్ల పేపర్ తీసుకొని ఒక పెన్ను తీసుకొని చిన్న సుక్క పెట్టు చిన్న సుక్క పెడతాడు పొక్క పడితే బాధ్యులు పొక్క పడకుండా ఇట్లా ఆరియాలి ఆరితే సుక్క తీసిన ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది అంతమంది కళ్ళు పెట్టుకొని చూస్తే కలవదు ఇంతమంది కళ్ళు చాలా చిన్నగా సుక్కలు 1000 భాగాలు చేస్తే అబ్బా ఒక్క బాగా పడుతుంటది వామ్మో ఇదే ఇంతమంది కళ్ళు వైపు బాగుపడాలి మన చేతులలో క్రీమ్ వేరే ఎక్కడ పడుతుంది అటుగా
అదే గంట చిన్నగా ఉంటే అందుకే స్కూళ్ళలో ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రతి స్కూల్లో హ్యాండ్ వాష్ నేర్పిస్తుంది. హ్యాండ్ వాష్ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. వీళ్ళకి ఎరికేనా ఎరికే చెప్తున్నా తెలుసా హ్యాండ్ వాష్ ఉందా? హ్యాండ్ వాష్ ఎట్లా వేసుకుంటారు? ఇంకా హ్యాండ్ వాష్ ఇంకా డెటాల్ అంతే అంతేనా? చేతులు మంచిగా శుభ్రంగా వరకు కడుతున్నాను. గంటల నుంచి వేరే ప్రోగ్రామ్ మనం చెప్పి సబ్మిట్ అయినా సరే ఇదో సబ్బు తీసుకోవాలి నీళ్లు పోసుకోవాలి ఇట్లా పురుగుతుంది నూరు పడుతుంది నూరుగేరి సబ్బు ఇట్లేనా చెప్పేది నూరు వస్తుంది ఇగో ఇట్లా విను ఇట్లా ఇది చెప్పాలి కదా నువ్వు చెప్పాలి ఇట్లా 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 గజనేశ్వరులు కొట్టుకున్నట్టు ఉంది. 15 సెకండ్ల పాటు చేతులు శుభ్రంగా నడుపుకుంటుంటే మనకి ఏ రోగాలు రాకుండా ఉండే అవకాశం ఉంది. ఒక్క 5 నిమిషాలు 15 సెకండ్లు 15 సెకండ్లు నడిపోతుంది. ఇక బయట పోవాలి చెప్పేదాన్ని చేతులు వేసుకుంటే కూర్చుంటారు. అందుకని ఇలాంటివి లేవు కాబట్టి ఇలాంటి పరిస్థితులు మన భక్తులు కాబట్టి దీంతో పాటు మన ఇదేంటి ఆన్లైన్ మోసాలు డ్రగ్స్ కార్యక్రమం ఉంటుంది కదా. ఆన్లైన్ మోసాలు తెలుసా మీకు? నాకు తెలియదు. ఈయన జీవితంలో నిజంగా జరిగింది. మేము వచ్చేటప్పుడు అవుటర్ ఎక్కిన దచ్చిపోవాలి. అవుటర్ ఎక్కగానే ఫోన్ వచ్చింది నాకు. ఏం చెప్పింది మీకు ఫోన్ చేసి? పైసలు కట్టావా అని ఎంబై పడతాడు. పైసలు వేసి సెకండ్లలోనే అరే నేను ఎక్కడ పైసలు తీసుకున్నాను అంటే అరే నీ నెంబరే ఇచ్చిండా నీ పేరు మీద తీసుకున్నాడు బాబు పైసలు. 80,000 నువ్వు తీసుకున్నట్టు నీకు ఇచ్చినాడు. నాకు ఇయ్యలేదు నా చేతికి కానీ నా పేరు మీద ఉన్నది అక్కడ. నాకు 10 సార్లు ఫోన్లు ఒక నెంబర్ కాకపోతే ఒక నెంబర్ తక్కువ వస్తూనే ఆయన మొత్తం పిండి నిద్ర ఇవ్వలేదు. అయితే నువ్వు చెప్పుకుంటే పెద్ద మనిషి కానీ చాలా మంది పిల్లలు 18 years దాటిన తర్వాత అంటే 18 సంవత్సరాలు దాటిన తర్వాత వానికి ఓటు హక్కు వస్తుంది. దాంతో పాటు లోన్ తీసుకోవచ్చు, ఇష్టం వచ్చింది చేయొచ్చు. అమ్మో నాకైతే ఆయన శుక్రం ఒకటి మీకైతే కాదు వాళ్ళకని చెప్తున్నాను. ఇప్పుడు అమ్మరాయన ఉండదు 1000 రూపాయలు అవసరం ఉన్నాయి అని చెప్పేసి కదా అమ్మ అంటే నేను ఇంకా అని అంటే లేదంటారు. ఎంబరిగా ఫోన్ ఎత్తే ఉంటుంది కదా వాళ్ళ ఫోన్ చెప్తాను నేను వస్తానంటే నీకు ఫోన్ వేస్తాను జాగ్రత్త రాతండి. ఫోన్ లేపినామంటే బతుకు ఆడమవుతుంది జాగ్రత్త రాతండి. అరే నేను ఇస్తానంటే నీకు ఫోన్ వస్తాను జాగ్రత్త రాతండి. ఫోన్ లేపినామంటే ఆడమవుతుంది జాగ్రత్త రాతండి. అరే 3,000 మొదలుకొని 30,000 దాకా 3,000 మొదలుకొని 30,000 దాకా 3,000 మొదలుకొని 30,000 దాకా 3,000 మొదలుకొని 30,000 దాకా ఎంతైతే అంతే ఇస్తామని అంటారు. ఎంతంటే అంతే ఇస్తామని అంటారు. అప్పు తీసుకుంటే జాగ్రత్త రాతండి. ఒక్కసారి 3,000 తీసుకునే పడతాయి కట్టాలిగా ప్రసిద్ధిని కట్టకపోతే ఆయన పేపర్ లెవెల్ నంబర్లు అంటే వాళ్ళ బంధువుల నంబర్లు, వాళ్ళ అమ్మ నంబర్లు, వాళ్ళ నాయన నంబర్లు అన్ని నంబర్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇక నక్క చెరకట్టకు అలవాటు అయినట్టు అవుతుంది. నక్క చెరకట్టకు అలవాటు అయినట్టు అవుతుంది. ఇక వాడికి అంతనే ఫోన్ చేసి కొంతమంది శాంతినగర్ లో ఒక మంచి చనిపోయింది చెప్పుకోలేక ఒక విద్యార్థి అక్కడ జనవరి రాణాపల్లిలో కూడా ఒక అరకు చెట్ల కోట పోయి ముడిపెట్టుకొని తెచ్చుకుంది. అదే మరి యువకుడు అని. కాబట్టి ఈ ఆన్లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి ఒకసారి బయట కూర్చుని పెట్టి కొంచెం చెప్పిద్దామని ఆలోచనతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ కొడుకు దొరికినప్పుడు ఆ తల్లి నెత్తి నోరు మొత్తుకొని ఏడుస్తుందంట. ఏమని? అయ్యో కొడుక కోడిగుడ్డు తెచ్చినప్పుడే నిన్ను నేను వద్దు కొడక అని అంటే ఆపుంటే కొంతమంది మాట్లాడరు. మీరు ఇబ్బంది పడకూడదు. చాలాసేపు కూడా మాట్లాడలేదు. ముఖ్యంగా మన జర్నలిస్ట్ పెట్టు సంబంధించినటువంటి నాయకులు మోహన్ గౌరవ్ గారిని
మాట్లాడాల్సి కోరుతా ఉన్నా. ఒక ఇంతకుముందు వేయడం మాట్లాడుతూ మొక్కలు ఓన్లీ దశలో మానవ భూమి అని ఒక సామెత ఉంది. కానీ మన టెక్నాలజీ పెరిగిన తర్వాత ఒక 2000 గంజాయి జోలికి ముత్తులాని బంగారు బౌతను వదిలేసి గాలికి గారంగా నిన్ను కనిపించి వద్దురా తమ్మితో వద్దురా నువ్వు గంజాయి జోలికి వద్దురాని బంగారు బౌతను వదిలేసి గాలికి గారంగా నిన్ను కనిపించి వాళ్ళకు నత్తి బుట్టానికి ఇంత ఘోరంగా నువ్వు అలవాటు పడಬೇಕು నత్తి సుఖానికి హేరైన కొట్టైన నిషా నిన్ను చేసావి రాబానిసా ఒక్కసారి అంటూ కొట్టి నషా నిన్ను నమ్ముకున్న వాళ్ళ బతుకు రామఘోష నరనర తమ్మి నరనర తమ్మి గంజాయి మీద యుద్ధం దిగాలే ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము నరనర తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము. ఒక్క నిమిషం, మీరందరూ చెప్పండి పెడుతున్నారు వినబడుతులేదా? మాకెందుకు అనుకుంటున్నా అంటే మనకు అలవాటు లేకుండా వచ్చింది కానీ మన ఇంటి పక్కన వాళ్ళకు మనకు తెలిసిన వాళ్ళకి అలవాట్లు ఉంటాయి కదా. మన అందరి కోసం ఒకసారి అందరు గట్టే చప్పట్లు పెట్టాలి పాడే పాటకి. ఇప్పుడు కావాలి పాట ఒకసారి అందరూ వరకరించింది మన ఎన్నికలు అన్నా కూడా ఎడతలేదు. చలో బడికి పోయే బాలనే చిన్న చిన్న తోడలే చాకులెట్లగా గంజాయి ప్యాకెట్లకేలా మరిగినారే బడికి పోయే బాలలే చిన్న చిన్న తోడలే చాకులెట్లగా గంజాయి ప్యాకెట్లకేలా మరిగినారే మారుమూల పల్లెలే మాయ మర్మాలు ఎరుగనలే మీసాలు బలమని ఆదులు చూడు భక్తుల మునిగినారే ఎవడని పేందకారం పసిపారల బతుకుడు మారం ఇంకెంతకాలం నీ ఘోరం వాని పచులకి పోలీసు కప్ప చెప్పుగా మడమడ తమ్మి మడమడ తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము మడమడ తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము. భక్తురా తమ్మితో వద్దురా నువ్వు గంజాయి జోలికి వద్దురా నీ బంగారు బతుకును వదిలేసి గాలికి గారంగా నిన్ను కనిపించిన వాళ్ళకు నత్తి బుట్టానికి ఇంత ఘోరంగా నువ్వు అలవాటు పడಬೇಕು నత్తి సుఖానికి. డిగ్రీలు పొందినలే మంచి ఉద్యోగం కలిగినలే మత్తుల చిత్తై మరణిన మంటల కాలిపోతున్నారే డిగ్రీలు పొందినలే మంచి ఉద్యోగం కలిగినలే మత్తుల చిత్తై మరణిన మంటల కాలిపోతున్నారే సంసారం చేసుటలే సత్తని సంసారం ఉన్నవలే లెక్కకు మించిన దిక్కుమాల వాడు చిక్కుకుంటున్నారే మితి మీరి పోనట్టే ఫ్యాషన్ మంచి చెల్లగాగం ఫ్యాషన్ కుట్ట కూలిపోయే రిలేషన్ నల్ల మందులల్లా గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము నరనర తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము ఈ గందురా తమ్మితో వద్దురా నువ్వు గంజాయి జోలికి వద్దురా నీ బంగారు గంటను వదిలేసి గాలికి గారంగా నిన్ను కనిపించిన వాళ్ళకు నత్తి బుట్టానికి ఇంత ఘోరంగా నువ్వు అలవాటు పడಬೇಕು నత్తి సుఖానికి. గంజాయి మీద మరియు ఆన్లైన్ మోసాన్ని అవగాహన సమస్య ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినాం. గౌరవనీయులు జవహర్లాల్ సచివ గారికి మరియు సిఐ గారికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధికి మరియు మన స్కూల్ ప్రిన్సిపల్ కానీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మరియు ఇక్కడ వివిధ సంఘాల నాయకులకు ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
ముందుగా ఈ యొక్క మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అక్కగారు చెప్పినట్టుగా మీరందరూ కూడా నేటి బాలుగా రేపటి పౌరులు. మీరు ఇప్పటి నుంచే మీకు ఎందుకంటే ఇప్పటి నుంచి మంచి అలవాటు చేసుకున్నట్టయితే మంచి అవుతుంది. చెడు మార్గాలు అంటే చెడు ఉంటారు కాబట్టి ముఖ్యంగా జవహర్ నగర్ లో కొన్ని ప్లేసెస్ లో ఈ గంజాయి మూటలు అంటే దానికి ఒక అలవాటు అయిపోతుంది. ఆ గంజాయి అనేది ఏదో మజా ఉంటుంది అన్నట్టుగా ఏదో. కాబట్టి మీ కుటుంబాలు మొత్తం అగ్గిపాలు అయిపోతాయి. మీరు అందరూ కూడా చదువుకొని రేపు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. కాబట్టి మీరందరూ కూడా అలాంటి చెడు వాసన లేకుండా మీరు పోకుండా మీ చుట్టుపక్కల ఎవరైనా తెలిసిన మీ ప్రిన్సిపల్ గారు కానివ్వండి, తెలిసిన మీ తల్లిదండ్రులకు కానివ్వండి, అక్కడ ఎవరికైనా చెప్పినట్టయితే దాన్ని అరికట్టడం అవుతాం. కాబట్టి మీరందరూ కూడా ఈ అవగాహనలో ఇన్ని మీరు కూడా ఒక్కొక్కరు ఒక 5-10 మందికి చెప్పినట్టయితే దీన్ని అరికట్టడానికి మీరు అందరూ కూడా సహాయపడినట్టు అవుతారు. అదేవిధంగా ఈ రోజు ఇలాగే ఆన్లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయి. ఉదాహరణకు నేనే నాకు అంత తెలిసినా కూడా నేనే ఆన్లైన్ లో మెసేజ్ అయితే మినిమం కాదు. ఎందుకంటే తెలిసిన వాళ్ళని నాకేమో తెలిసిన నాకు పోలీస్ ఆఫీసరే ఎక్కడికి సాధారణ దగ్గర సీఎం తీసుకుంటూ ఆయన కూడా నాకు మెసేజ్ వచ్చింది. ఆ టయానికి నా 10 బిల్లుని ఫోన్ లేపలే. దానిలో నేను ఒక 65,000 మోసపోయినా, 65,000 రూపాయలు నియర్లీ ఒక 3-4 months కింద. అంటే మీకు తెలిసిన వాళ్ళు తెలిసినట్టుగానే మీకు మెసేజ్ వస్తుంది. మీరు ఎందుకంటే ఇవాళ రేపు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలు ఏడుస్తారు చేస్తారు అనేసి 2-3 సంవత్సరాల నుంచే ఫోన్లు అప్పచెప్పేస్తారు. వాళ్ళకు మనకంటే ఎక్కువ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే గేమ్స్ వాళ్ళు పటాపట ఆడేస్తారు చేస్తారు. కాబట్టి అందులో తల్లిదండ్రులు పాపం 1,000, 5,000, 10,000 వాళ్ళ స్థిమతం బట్టి ఉంటాయి. మీరు ఏ చూసి ఏం కొడతారో ఎక్కడనే పోతాయి. ఆన్లైన్ ఇవాళ చాలా దారుణంగా ఏదో ఒకటి వ్యాపారం చేస్తారో అది పెట్టాలని మనం పోతాయి. కాబట్టి మీరు కూడా ఫోన్లతో జాగ్రత్తగా ఉండి ఇలాంటి కొంచెం తెలుసుకొని మీరు ఒక 10 మందికి చెప్పినట్టయితే దీన్ని అరికట్టడానికి సాధ్యమైంది. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధతో ఉన్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఎస్ఐ రాము సార్ అందరూ తెలుసు, మీ పేరు బాగా తెలుసు. సార్ మాట్లాడతారు. చెప్పండి కదా అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పండి. ఓకే, ఈరోజు భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో కళాభిన్న అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యం జరుగుతున్న ఈ మంచి కార్యక్రమానికి హాజరైన ఎస్హెచ్ఓ జవహర్ నగర్ మరియు వివిధ పెద్దలు మరియు స్కూల్ ప్రిన్సిపల్ అరుణ్ గారికి ధన్యవాదాలు. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, గత 6 నెలల సంబంధంలో ఈ డ్రగ్స్ మీద దీని కార్యక్రమం చేస్తున్నాం. మేము ఈ స్కూల్ కిட்ட వచ్చిన ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. మీరు అందరూ రాశారు, చాలా బాగా రాసిన ఎగ్జామ్స్. ఈ రోజుల్లో డ్రగ్స్ మనకు చాలా కామన్ అయిపోయింది. మీరు చూస్తూ ఉంటారు గల్లీలల్లా ఏదైనా ఓపెన్ గ్రౌండ్ వల్ల ఈ గాంజాయి బాగా సేవడం జరుగుతుంది. ఈ జవహర్ నగర్ అనేది మెయిన్గా ఒక మినీ ఇండియా. ఎందుకంటే మన దేశంలో 31 రాష్ట్రాలు ఉంటే 31 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ జీవిస్తున్నారు. ఎవరు ఎక్కడికి వచ్చారో అర్థం కావట్లేదు. బీహారీస్ కానీ యూపీస్ కానీ వచ్చి ఓపెన్ గ్రౌండ్లో గంజాయి సేవించడం, రాత్రి పూట విచ్చలవిడిగా బండ్ల మీద బైక్ మీద షికారు చేయడం, అది ఒక అలవాటుగా మారిపోయింది. మీరు అలాంటివి అలవర్చుకోవద్దు. ఈ స్కూల్ జీవితం అనేది మీకు ఒక లైఫ్. మీరు ఇప్పటి నుంచే ఒక మంచి లక్షణం అవలంచుకుంటే ఇన్ ఫ్యూచర్లో మీరు మంచి జాబులు సంపాదించవచ్చు. కాబట్టి మీరంతా ఆ డ్రగ్స్కి అనేది బానిస కావద్దు. దయచేసి మీ జీవితాన్ని కాపాడుకోవాలి. మీ తల్లిదండ్రులు చెప్పిన మాటలు అలవర్చుకొని మీ స్కూల్లో మీ ప్రిన్సిపాల్ మీ టీచర్స్ ఏవైతే మంచి మాటలు చెప్తారో వాటిని అవలంచుకోవాలి. మీరు ఫ్యూచర్ని నిర్మించుకోవాలి. అంటే నేను పెద్దయినాక నేను పోలీసుని వెళ్తా, నేను కలెక్టర్ని వెళ్తా, ఐపీఎస్ ఆఫీసర్ని వెళ్తా అని చెప్పి ఇప్పటి నుంచే మీరు ఒక దారిలో పోతే ఖచ్చితంగా మీరు ఏదైతే గోల్ సాధిస్తారు. కాబట్టి అది అవలంబించుకోండి. మీ డ్రగ్స్కి అనేది దూరంగా చేసుకుంటూ మీ జీవితాన్ని మంచి దారిలో నిర్మించుకోవచ్చు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నాయకులు చాలా ప్రయోజనం. కాకపోతే నల్లపల్లి శ్రీకాంత్ గారిని మాట్లాడుతుంటాం. ఈరోజు డ్రగ్స్ అలాగే ఆన్లైన్ మోసాల పైన తెలంగాణ భాషా శాసనసభ వారి సౌజన్యంతో జవహర్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి పెద్దలు క్రాంతి కళాబృందం వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటేశ్వర గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సైవ సార్ గారికి, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ రామనాయక్ సార్ గారికి, అలాగే మాజీ డిప్యూటీ మేయర్ పెద్దలు వెంకటేశ్వర శ్రీనివాస్ గారికి, అలాగే
బైరాగన్న గారికి, మన పరమేశ్వరుడు సార్ గారికి, అరుణ్ సార్ గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, అవునా కదా? ఒక పక్కన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. ఈరోజు ఏ సినిమాకైనా ఫస్ట్ డ్రగ్స్, అలాగే ఈ ఆన్లైన్ దేశాల పైన చిన్న వీడియో క్లిప్ వస్తుందా లేదా? ఈ మధ్య సినిమాలకు వెళ్ళిరా అంటే ప్రభుత్వం ప్రతి చోట అవేర్నెస్ ప్రోగ్రాం పెడతా ఉంది. దేశ భవిష్యత్ అంతా కూడా ఇలా ఒకటి మిగిలిన ఆఫ్ టాబ్లెట్ తుంచేస్తారు. ఎందుకు వేస్తారు? ఆ డ్రగ్ అంతవారికి వేస్తేనే ఆ యొక్క డిసీజ్ పోతుంది. తలకాయ నొప్పి కానీ, జ్వరం కానీ ఏదైనా పోతుంది. అంతకంటే ఎక్కువ వేస్తే ఏమవుతుంది? బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడి చనిపోతారు. ఇప్పుడు మనము టాబ్లెట్స్ పారాసిటమాల్ కానీ, తర్వాత డోలో 650 కానీ టాబ్లెట్స్ జ్వరం వస్తే ఒకటి వేసుకుంటే ఏం కాదు. అదే 5-6 వేసుకుంటే ఏమవుతుంది? 5-6 వేసుకుంటే ఏమవుతుంది? ఒకటేసారి అది బ్రెయిన్ మీద, నర్వ్ సిస్టమ్ మీద పడి అతను హాస్పిటలైజేషన్ అయ్యి తర్వాత కొన్నాళ్ళకి చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే మనం డ్రగ్ తీసుకునే విధానాన్ని బట్టి మంచి చెడు అనేది ఉంది. ఇప్పుడు మీకు ఈ అవగాహన I want to talk few words about drugs awareness. When we addict to the drugs, ఎంత ఉంటుందంటే మనం నీట్ గా లేకపోయినా, తానం చేయకపోయినా, బట్టలు ఉత్తుకోకపోయినా, మన చేతులు శుభ్రంగా అడకపోయినా అది మనం అటాక్ చేస్తే అవసరం అనుకుంటా చంపేస్తుంది. ఎంత ఉంటుంది అంటే రోగల పంట దొడ్డు గడ్డ పరపుడు ఒక్కటే పెట్టి కథం మనిషి యశ్వంత్ కార్తిక ఆయన ఏం చెప్పాడంటే కంటికి కనపడం దాన్ని సూక్ష్మ క్రిమి అని చెప్పిండు యశ్వంత్ కార్తిక్. మరి కంటికే కనబడినా యశ్వంత్ కార్తిక్ ఎట్లా చూసిండు? ఎట్లా చూసాం అందరు చెప్పిండు కానీ